కేవలం మీరు మాత్రమే మాట్లాడాలి ప్రభా. దేవా సహాయం చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దయచేసి మరి వాక్యానికి ముందు చిన్న సాక్ష్యం మనం విందాము. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వినపడుతుందా? కొంచెం సౌండ్ పెట్టాలి. సరిపోతుందా అమ్మా? మీకు ఇక్కడ వినపడుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి దేవుడు చేసిన మేలు మనం ఎవరిమీ దాచిపెట్టుకోకుండా ప్రభు సన్నిధానంలో సాక్ష్యం విలువైనది. మనకి ఏమి విలువైనది? చాలామందికి ఈ సాక్ష్యం ఉండదు, ఈ సాక్ష్యం గురించిన ఒక విలువ తెలియదు. కానీ ఈ సాక్ష్యము చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం వింటే మన సంఘం ఇంతమందిలో ఒక్కడికే తెలుసు నేను జరిగిన ఇన్స్ట్రుమెంటు, అంటే నేను జరిగిన పరిణామం. ఎంతమందికి? ఎవరో ఒక్కళ్ళు
చూసుకోండి, అందరూ ఒకసారి మొక్కలు చూసుకోండి. దగ్గర ఉండేవాళ్ళు కాదు, అందరికంటే దూరంగా ఉండే వాళ్ళకే తెలిసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రోజు డ్యూటీకి వెళ్తూ ప్రార్థన చేయించుకుంటాడు. నా కొడుకు ప్రార్థన చేయలే, మాట్లాడుతున్నాను, వెంటనే ఆ ఫోను లాగేసుకుని, అన్నా మా డాడీకి కరెంట్ షాట్ కొట్టింది. 10 నిమిషాలు పోరాడే కరెంటుతో. నేను మామూలుగా ఎన్ని నిమిషాల్లో బొత్తారు కరెంట్ షాక్ కొడితే? ఎన్ని నిమిషాలు బొత్తారు కదా? కానీ అట్ట వదలను అయితే. ఈ ఈ పక్కన వాటర్ దార పడుతుంది, వాటర్ నుంచి వచ్చి ఫ్లో అయింది, ఈ పక్కన చేతి మీద వైరు పడింది. 10 నిమిషాలు పోరాడి నాతో కాక, నా వల్ల కాక, లాస్ట్కి కళ్ళు మూసుకుని, నాలో ఏమి తెలియని ఒక దేవుడికి శక్తి, విజయానికి ఆకేశ ఏమకాడ ఒక నిద్రమోహం పాస్టమ్ గారు. పాస్టముల నిద్రమోహం వాళ్ళు చాలామంది భర్తలు పోగొట్టుకుని మణుమోపలాగా ఉంటారు. కారణం ఏంటంటే మెలకువ కలిగి ఉండాలి మనం. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలి? బయటికి వెళ్తే బయటే ఉండొద్దు, ఇంట్లో వస్తే ఇంటే కాదు, చూస్తూ గమనించాలి. మా మామ చనిపోయాడు, కానీ నేను నిల్చున్న ప్లేస్లో బెడ్రూమ్ ఇది, ఇక్కడ పనుకున్న మనిషి బయట ఏం జరిగేది చెప్పేవాడు. ఏముండేది ఆయనకి? అవగాహన, ఆలోచన ఉండేదన్నమాట. హల్లెలూయా. ఆలోచన తక్కువ వాళ్ళు చాలామంది. నిజంగా సంఘాలు మూతబడి దైవజనుడు చచ్చిపోగానే మందిరాలకు ఎవరు రాకపోతే కారణం ఏంటంటే ప్రార్థన వాళ్ళల్లో లేక, ప్రార్థన శక్తి లేక, ప్రార్థన జీవితం అనేది తెలుసుకోవాలి. ఈరోజు మీరందరూ ఒక్కళ్ళ తప్ప అందరు శవాన్ని చూసేవాడు. ఓ 2 గంటలు అటు ఇటు ఇక అదే ఫోన్ వచ్చేది మీకు, పాస్టర్ గారు లేడు, చనిపోయాడు, అంబేద్కర్ నగర్ పాస్టర్ గారు, రాజు పాస్టర్ గారు చచ్చిపోయాడు, మీరు రండి అని ఒకళ్ళకొకళ్ళు ఫోన్ చేసుకుని వీలైన వాళ్ళు, ప్రేమ ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేనా? చెప్పండి. ఇప్పుడు ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఆయనే చచ్చిపోయాడు, గేడబోయి ఏ పోయింది దరిద్రం, ఇన్నాళ్ళు మేము ఏదో కదా. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులతో ముడిపడి ఉన్నప్పటికీ ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ముడిపడినప్పుడు, ఆ శ్రమ పడినప్పుడు, ఆ కష్టాల్లో నుంచి నిన్ను తప్పించేది బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు, ఎవడ కాదు. నేను చెబుతున్నా. ఎందుకు ఇంత ధైర్యంగా చెబుతున్నానంటే, నా కొడుకు నేను ఏం చేశాడంటే మా తమ్ముడికి ఫోన్ చేశాడు, ఇక్కడే ఉంటాడు సిటీలో. వాడు ఎంత స్వార్థపరుడు కాకపోతే పసిపిల్లడు ఫోన్ చేశాడు కదా, పాస్టమ్ గారు ఫోన్ మాట్లాడింది కదా, మరలా తిరిగి ఇప్పుడు ఫోన్ చేయలే. వాడికి బాగోనప్పుడు నా జీవితం పలంగా పెట్టేవాడిని, బతికించినవాడిని నేనే. దేవుడు కాదు, నేను బతికించేవాడిని, డాక్టర్లు కాదు. దేవుడికి స్తోత్రం. ఇంత దమ్ముగా ఎవరైనా చెప్పగలుగుతారా? వాడికి పునర్జన్మనిచ్చిన దేవుడిని నేను, ఒక మాటలో చెప్పాలంటే. డాక్టర్ కాడ నా వల్ల కాదన్న టైంలో చేతులు ఇచ్చినప్పుడు వాడికి పునర్జన్మ ప్రసాదించిన ఒక మనిషి రూపంలో ఉన్న దేవుడిని అనమాట. హల్లెలూయా. అలాంటి వాడు, అలా మేలు పొందుకున్నవాడు, వాడికి హాస్పిటల్లో ఉన్నప్పుడు కాడ ఎన్నో విషయాల్లో నేను హెల్ప్ చేశా. సంఘాన్ని వదిలిపెట్టుకాడ నేను వెళ్ళా. మరి సంఘం అంటే 10 మంది కాదు, 100 మంది సంఘాన్ని వదిలిపెట్టుకుని, 1000 మంది పరిచర్యని వదిలిపెట్టి పాస్టమ్ గారి మీద పడేసి వెళ్ళిపోయా. ప్రైజ్ ది లార్డ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడ కాదు, తమ్ముడైనా అన్నైనా ఎవడైనా ఉంటే తినిపోయేవాడే, కానీ నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించేవాడు ఎవరన్నా ఉండారంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే. యేసయ్య ఒక్కడే స్వార్థం లేనివాడు. వాళ్ళ బామ్మరిది ఇసం తాగాడు, పాయిజన్ తాగాడు. యేసుబాబు అన్న తెలుసు వాడు బామ్మరిది. భార్యాభర్తలు ఏదో కూడబడుకొని నేను పోయాను, కానీ వాడైతే రాలా. చూడండి, మనుషులు ఒక ప్రేమ, మనుషుల ఒక విధానం ఎలా ఉండదనంటే, మీరు బతికున్నంత వరకు ఎవరమైనా డబ్బులు సంపాదిస్తావేమో, కానీ డబ్బు మనిషిని సంపాదీయలేదు. ప్రైజ్ ది లార్డ్. డబ్బు మనిషిని సంపాదించిద్దా?
కారణం ఏంటంటే నేనంట ఈరోజు ఒక 100 కోట్లు పెడతా, మా తాతను బతికించగలిగిద్దా ఈ డబ్బు? 200 కోట్లు పెడతా, మా అమ్మ తెచ్చి నాకు ఇవ్వగలిగిద్దా డబ్బు? చెప్పండి, ఇవ్వగలిగిద్దా? 1000 కోట్లైనా ఇస్తా నా తల్లి విషయంలో అయితే. ఎందుకని అంత ప్రేమ కదా నేనంటే ఆమెకి. ఆ మా అమ్మన్న నాకు అంత ప్రేమ అనమాట. ఇప్పటికీ బాధపడుతుంటే పాస్టర్ గారు అనేది, అందరిని బలపరుస్తావు, ఇంకా చిన్నపిల్లల నువ్వే బాధపడతావు ఏంది అని అంటే, ఆమె పెంచిన పెంపకం, ఆమె చూపించే ప్రేమ, ఆ ప్రేమ ముందు ఈ లోకంలో సమస్తము కాడ వాడిపోవాల్సిందే. ప్రైజ్ లార్డ్. భార్య అయినా సరే జేబు నిండా డబ్బు, మంచి డ్యూటీ ఉంటే ప్రేమించింది. డబ్బులు లేని భర్తలు ఎంతమంది అవమానకరంగా మాట్లాడతారు తెలుసా? నువ్వు చదువు లేనిడు అని, నువ్వు పనికిరేని దద్దము అని, నువ్వు బాడుకోవని, రకరకాలుగా వాళ్ళు తిడుతూ ఉంటారు భార్యల కాడ. నిజంగా ప్రేమించింది నా తల్లి ప్రేమ నేను దగ్గర నుంచి చూసా. దేవుడికి స్తోత్రం. మా నాన్న డ్యూటీ చేసేవాడేం కాదు, మళ్ళీ ఎస్ఐ పరుడే, కానీ మా నాన్న చాలా గౌరవంగా పిలిచేది, అయ్యా, చాలా పద్ధతిగా గౌరవంగా మర్యాదగా అయ్యా అని పిలిచేది. అప్పట్లోనే మా అమ్మ 3వ తరగతి చదువుకుంది. ఇప్పుడు 3వ తరగతి అంటే ఈరోజు ఎంటెక్ బీటెక్తో సమానం అనమాట. ప్రైజ్ లార్డ్. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు నేను ఇవన్నీ చెబుతున్నానంటే, రక్త సంబంధుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, వాడు బాగున్నంత వరకే. నువ్వు మంచమే పనుకున్నా బాగోలేదురా, కొద్దిగా పైసలు అవసరం ఉంది, ఒక 10,000 పంపని అడుగు, ఏ తమ్ముడు పంపిస్తాడు? ఎంతోమందికి నేను సహాయం చేసేట, కుటుంబం పరంగా కావచ్చు, తెలిసిన వారికి కావచ్చు, ఎంతోమందికి దేవుడు ప్రేమను బట్టి. దేవుడికి స్తోత్రం. నేను అనుకున్న తర్వాత అందరూ వచ్చారు, బస్తీలో వాళ్ళు చాలామంది వచ్చారు. అందరు లేడీస్ కదా, పనుకున్నాను, పడిపోయాను, కానీ మెల్లిగా వాళ్ళు చూసి లోపలికి వెళ్ళి అలా కూర్చున్న మంచం మీద. మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ చెయ్యి తిమ్మిరి అనగల. ఈ చెయ్య మంట అస్సలు పోలా. పాస్టర్ గారు అంటుంది, బాగా షాక్ కొట్టిందా? నేను అన్న, ఆ వైర్ ఒకసారి నీకు పెడతానన్న. బాగా షాక్ కొట్టిందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పుండు మీద కారం జల్లితే ఎట్టుండిద్ది? మంటెత్తిద్దా, చల్లగుండిద్దా? కదా. ఆ కారం పుండు తగిలినప్పుడు కారం పోసుకుని కట్లు కొట్టుకున్న వాడిని నేను. దేవుడికి స్తోత్రం. మెడిసిన్ తెలియదు, ఎంత దెబ్బ తగిలే దాని మీద కారము. ఇప్పుడు ఉప్పు అన్ని అదిగా ఉట్టి కారమే, ఉప్పు లేని కారం ఎంత ఘాటు ఉండేదో తెలుసు కదా. ఆ కారం వేసి కట్టుకొట్టుకునేవాడిని. అలాంటి శ్రమల కష్టాల నుంచి వచ్చిన వాడిని. నేను అనుకున్న సాయంత్రం అన్న ఫోన్ చేసి అడుగుతాడేమో మా తమ్ముడు, రక్త సంబంధం కదా, కనీసం భార్య పిల్లలన్నా ఫోన్ చేపిస్తాడేమో. పెద్దనాన్నకు షాక్ కొట్టిందమ్మని చెప్పి రాత్రి చూసా. 10 గంటలకు పనుకునే ముందు అట్ట కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటే ప్రభువు అంటున్నాడు, నువ్వెంతోమంది సాయం చేసి ఉండొచ్చు, కానీ నువ్వు నాకు మంచి సాయం చేసావు, నేను నిన్ను విడిచిపెట్టలా. దేవుడికి స్తోత్రం. నువ్వు నాకు మంచి సహాయం చేసావు, నేనేం చేశాను ప్రభువా? నా పరిచర్య కోసం ఎంతోమందిని ప్రాణం ఫలంగా పెట్టేళ్ళి శుభవార్త ప్రకటించావు, అది నువ్వు చేసిన సాయమే కదా. నా పరిచర్య కొరకు ఎంతోమందిని శుభవార్త విషయంలో నీ పేకల మీదకి వచ్చినా, నీ కష్టమైనా సరే, అది కష్టం కాదు, ఇష్టంగా వెళ్ళి నువ్వు పనిచేసావు. నేను నిన్ను వదిలిపెట్టలేను, నేను నిన్ను ప్రేమిస్తూ మాల్లా. ఎంతో సంతోషంగా మరి నాకు అనిపించింది, దేవా నువ్వు నాకున్నావు సార్లంటే. ఇక ఆ తర్వాత పాసం గారు పాపం 3 గంటల లేచింది. ఎందుకు లేచిందో తెలియదు, ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఎంతో ప్రార్థన చేస్తున్న కూడా నాకు తెలియదు. ఒక విషయము నేను మీకు బాగా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము వాక్యములకు వెళ్దాం దయచేసి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదివినట్లయితే, ఎఫెసీ 2:8, మైకేల్ 2:6లో ఉండి చదివేవాళ్ళు ఎవరైనా చదవచ్చు, చేసిన బిడ్డలు చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మైకేల్ 2:6లో నుండి కదా.
మీరు విశ్వాసము ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఆ దేవుని వరమే. ఉమ్, అది క్రియల వలన కలిగినది కాదు కాదు. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఆ మరియు మరియు వాటి యందు మనము ఉమ్, నడుచుకున్న వల్లని ఉమ్, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ఉమ్. మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. తర్వాత చదువుదురు అట్టగా పెట్టుకోండి. ఇక్కడ చెబుతే వినండి. దేని మూలకంగా? ఫస్ట్ 8 నుంచి విశ్వాసము. ఇప్పుడు నాకేముందంటే డిగ్రీ లేవు, ఏమీ లేవు, కానీ దేవుడు మీద విశ్వాసము, ఆయన మీద ఒక కృప, ఆయన కృప విశ్వాసం మాత్రం రెండైతే ఉండి నాకు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వీటిని బట్టి ప్రభు ఏం చేశాడంటే ఘనమైన కార్యాలు చేస్తూ ప్రారంభించాడు. నన్ను బట్టి బలమైన కార్యాలు చేస్తూ ప్రారంభించాడు. ఎందుకనేనంటే విశ్వాసాన్ని బట్టి, విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన కృప నాకు అధికంగా ఇచ్చాడు. ఇంత కృప కలిగిన వాడు, ఇంత దేవుడి శక్తి కలిగిన వాడు మరణిస్తామంటే అది అసాధ్యమే అని నమ్మాలి మనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్న అంటాడు, అన్నా మాత్రం మనిషే చచ్చిపోవచ్చిందన్న, నువ్వు కాబట్టి బలం కలవాడు అని. నాది కాదు, దేవుడు నాకు ఇచ్చిన బలం అది. దేవుడికి స్తోత్రం. ఎవరిచ్చిన బలం అది? దేవుడు నాకు ఇచ్చిన బలం అది. దయచేసి చదవండి 8 నుంచి ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా మీ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మీ క్రియ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మనం ఎవరిని బట్టి ఇప్పుడు అతిశయించబడాలి చెప్పాలి? నన్ను బట్టి, మిమ్మల్ని బట్టి, మనం అందరము యేసయ్యను బట్టి అతిశయించబడాలి. హల్లెలూయా. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి మనం అతిశయించబడాలి. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం కాడ చూడండి. ఫాస్ట్గా తీసిన బిడ్డలో చదవండి, ఎందుకంటే మైకులు నేను ఆల్లో పెట్టాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం నుంచి. ఇర్మియా అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. హల్లెలూయా. ఇందాక మీతో చెప్పా, ఎవరిని బట్టి అతిశయించబట్టాలంటే యేసయ్యను బట్టి, యేసయ్యను బట్టి. అలా యేసయ్యను బట్టి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చదివారు కదా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట. ఎవరిని బట్టి అంటే ఈ మనల్ని, నిన్ను నన్ను కాసి కాపాడి జ్ఞాపకం చేసుకుని నీతి న్యాయములో తీర్చే యేసయ్యను బట్టి మనం అతిశయించబడాలి. కానీ సపట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేగాని నువ్వు గనుడు మనమెవరు అంటే గనులమే. గట్టిగా 4 మోషన్స్ అయితే, లోజు మోషన్స్ ఎక్కడ ఉంటావో తెలియదు. అవునంటారు కాదంటారా? మన ఒంట్లో ఎప్పుడు 70-80 ఉండుద్ది, 90 కాడ ఉండుద్ది. అదే కొంచెం ఎక్కువైంది అనుకో, ఒక 12-10% ఏమైంది? 102 జ్వరం ఇక బెడ్ మీదే. ఆ జ్వరంలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉండారా మీలో? 102 కాదు 104 జ్వరంలో నేను టాటర్లో మాసులు చేశానమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా మూడో బావ ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన చల్లగా చూడాలి, కానీ నాకు నీరసంగా ఉంటుందయ్యా అని చెబితే వెంటనే నా చేయబట్టు చూసి, అసలు ఇది జ్వరములో తానం చేస్తాం కాడ డేంజర్ అని చెప్పి, అయినా సరే ఏం చేస్తా, తానం చేయి, మరి ఎట్ట బాగుకూడదు కానీ నా తానం చేయించి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే ఈయనకు 104 జ్వరం ఉంది, అసలు ఎట్ట తట్టుకుంటాడు ఈ మనిషి అన్నాడు డాక్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చూడండి, అంటే అంత కష్టములో నుంచి, అంత శ్రమలో నుంచి, అంటే ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వ్యాధులకి వీటికి ఏటికి నేను ఎప్పుడు ఇక్కడ భయపడినవాడిని కాదు. గమనించండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎప్పుడు నేను ఒకటే అతిశయిస్తా, ఎప్పుడు నేను ఒకటే సంతోషపడతా. దేని బట్టి నేను గర్విస్తానంటే యేసయ్యను బట్టి నేను గర్విస్తా, ఆయన బట్టి సంతోషపడతా, ఆయన బట్టి అతిశయించబడతా. హల్లెలూయా. మనుషులు బట్టి మాత్రం కాదు, నేను చెబుతున్నాను కదా, మనుషులు బట్టి అస్సలు కాదు. దేవుణ్ణి బట్టి నువ్వైనా నేనైనా అతిశయిస్తావు ప్రారంభించామనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనలో గొప్పగా చేస్తావంటాడు. దేవుడికి స్తోత్రం. మనలో గొప్పగా ఆశీర్వదిస్తామంటాడు, గొప్పగా దీవిస్తామంటాడు. మనం, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాల వరకు కాడ ఏం చేస్తాడు అంటే నీతి న్యాయములు జరిగించేవాడు. చదవండి ఇర్మీయా గ్రంథం 9:24. ఇంతసేపు చూస్తారందా? మీకు చెప్పే కదా రెఫరెన్స్ తీసి ఏం చేస్తున్నారు? వాక్యం అన్న తర్వాత తీసినప్పుడు మైకులు పక్కన తీసి చదివేదానికి ఏమవుతుంది? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, అతిశయించబడేవాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టి అతిశయింపవలెను. హల్లెలూయా. ఇప్పుడన్నా అర్థమైందా? దేన్ని బట్టి మనం తెలుసుకోవాలి, దేన్ని బట్టి మనం అతిశయించబడాలి? అది ఇద్దరు ఉండారు మందిరంలో, కతిమే వాళ్ళంతా బయటే ఉండారేమో. ఆ కోలర్ బడ్జెంట్ కాసేపు అయ్యగారు ఆ కోలర్ ఇచ్చాడు, సలడగాలికి నిద్ర వస్తూ ఉంది. దేన్ని బట్టి మనం అతిశయించబడాలి? యేసయ్యను బట్టి. చూడండి, ఓ మందిరంలో పాస్టర్ గారు చనిపోయాడు. పాస్టర్ గారు ఉన్నప్పుడు మందిరం పట్టుపడిన అసలు గడగడలాడిపోయేది, ఇంత ఖాళీగా ఉండేది కాదు. ఆ దైవజనుడు చనిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు మందిరం ఖాళీ అయిపోయింది. ఒకరోజు పాస్టర్ గారిని అడుగుతున్నారంట సంఘస్థులు, అక్క అందరూ వెళ్ళిపోయారు, మేము నలుగురు కాడ ఉండి ఏం చేయాలి? మాకు కాడ ఉండబోది కావట్లేదు, మేము కాడ పోతున్నామని. సరే, నాకులాగో దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆత్మ ప్రేరేపంతో ఆ పాస్టర్ గారు ఏం చేసాడంటే, ఏడో పాస్టర్ గారు ఉన్నాడు కదా, నేను అన్న దగ్గరికి వెళ్తామని, ఆయన విశ్వాసం చూడు, ఆయన బతికుంటాడో చచ్చిపోయడం లేదు, ఉండడేమని వెళ్ళిచ్చాడు. వస్తే అది ఆదివారం పొద్దు, ఆయన ఏదో పని మీద వచ్చి, ఆయన ఈ సండే కదా, ఆదివారం పొద్దు శుభ్రంగా ఇకంతా ఏముంది చూద్దాం పాస్టర్ గారు, ఆయన వస్తే పాస్టర్ గారు లేడు, చనిపోయడం తెలిసింది. పాస్టర్ గారు నలుగురు సంఘస్థులు ఉన్నారు. ఉండేటప్పటికి ఆ రోజు దేవుడు ఆయనతో మాట్లాడంట, నైటు నువ్వు ఇక్కడ ప్రార్థన మీటింగ్ సాయంత్రం ఏర్పాటు చేయమని పాస్టర్ గారు చెప్పు. ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి, ముందు వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు, వెనక వచ్చిన వాళ్ళకి 100 రూపాయలు ప్రకటన చేయమని చెప్పన్నాడంట. సరే అనేటప్పటికి ఇప్పుడు ముందు రావాలని 1000 రూపాయలు కదా, ఊరినైతేనేమో వెళ్తావు ఎప్పుడోసారి అనుకుంటాం, అంతే కదా. ముందు వచ్చిన వాళ్ళకి ఎంత చెప్పండి, సిగ్గుపడదు చెప్పండి అమ్మా. 1000 రూపాయలు, ఆ ఇంగ్లీష్ అంటే 1000 రూపీస్, 1000 కదా, 1000 రూపాయలు అని చెప్పి ప్రకటన చేసేటప్పటికి మందిరం ఖాళీ లేరంట. ఈ సంఘస్థుల కంటే బయట ఉండేవాళ్ళు ఎక్కువ వచ్చారంట. మందిరానికి ఎవరు వచ్చిన 1000 రూపాయలు అన్నదిగా ప్రకటన. సరే, మొత్తం మీద పాస్టర్ గారు పాటలు అయిపోయినాయి అంట, 1000 రూపాయలు ఎత్తారు ఎవరికి. వాక్యం స్టార్ట్ అయిందంట. వాక్యం స్టార్ట్ అవ్వగానే ఇదే వాక్యం చెప్పాడంట, నీతి న్యాయములో జరిగించు యేసయ్యను బట్టి మనం అతిశయించబడాలి. ఆ తర్వాత నీ సాక్ష్యాన్ని కాడ పట్టి నువ్వు అతిశయించబడాలి, దేవుడికి నమ్మకంగా ఉండాలని చెబుతున్నాడంట. ఈ వాక్యం ఏమింటలేదంటే వచ్చేవాళ్ళంతా 1000 రూపాయలు ఎప్పుడు ఎత్తారు, నేను ముందు వచ్చాను చెప్పాలి. ఏముంది అక్కడ? 1000 రూపాయలు ఎప్పుడు ఎత్తారు, నేను ముందు వచ్చాను. ఇదే మైండ్తో కూర్చున్నారు ముందు వరుసలో ఉండేవాళ్ళు. ఏదో నా బొట్టు లెగలేని వాడు, శాతకాని వాళ్ళు వెనక వచ్చి వెనకాల వరుసలో కూర్చుని అనుకుంటున్నారంట, ఎంత మంచి వాక్యం వింటున్నాను, నేను చచ్చిపోతే ఈ వాక్యం వినగలుగుతానా? నేను ఈరోజు ప్రాణంతో ఉన్నాను కనుక మంచి వాక్యం వింటున్నా, దేవా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములయ్యా అని ఆ లాస్ట్ వెనక వరుసలో ఉండేవాళ్ళు అనుకుంటున్నారంట.
ప్రైజ్ లాడ్ హల్లెలూయా. ఆ లాస్ట్ వెనకరుసలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, అయ్యా ఇంత మంచి వాక్యం వింటున్నాను అయ్యా అని. ఏమిటి ఆ మధురమైన వాక్యం అని అంటే, దయచేసి చదవండి కీర్తన 69, కీర్తన 69 అధ్యాయము 29 వచనం చదవండి. 69, 29 కీర్తన 69, 29 నుంచి. నేను బాధపడిన వాడనై వ్యాఖ్యల పడుచున్నాను. దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను నా దేవుని నామమును స్తుతించెదను. హల్లెలూయా. వెనకాల ఉండేవారు చూసావా, వీళ్ళు అనుకుంటున్నారంట, అయ్యా నీ నామమును బట్టి నేను ఆరోగ్యమంతురాలుగా ఉన్నానయ్యా, ఏమిచ్చి నీ రుణం తీరుతాను, నా దగ్గర ఏముంది ప్రభు అంటే, ఆ పాస్టర్ గారి వాక్యం ఆపట్లా, చెబుతానే ఉండాడు. రెఫరెన్స్ మీద రెఫరెన్స్ చెబుతున్నాడు. చదువుతున్నారు. ఈ ముందు వరుస కూర్చున్న వాళ్ళల్లో ఆ ఏ రూపాయల మనసు మాత్రం బాల. ప్రారంభం నుంచి ముగింపు లాస్ట్లో ఆమెననే దాకాడ ఆమెనని ఈయన ఆశీర్వాదం ఇచ్చాడంట. ఒక ఆమె లేచేసి అయ్యా ఏ రూపాయలు ఇస్తా అన్నారు కాదంట. అనేటప్పటికి అందరి ముందు పాస్టర్ గారు దగ్గర బ్యాగులో ఉండేటి డబ్బులు, అమ్మా ముందు వచ్చిన వాళ్ళు ఏమిన్నారని అడిగాడంట. 1000 రూపాయలు ఇస్తారంటే వచ్చామయ్యా, 2000 తీసుకుని వెళ్ళు, పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదా, 2000 ఇచ్చాడంట. ఏమో 2000 తీసుకున్న కానించి మనిషిలో ఏమొచ్చిందో తెలుసా, వణుకు మొదలైంది, భయము, టెన్షన్ మొదలైంది. నేను డబ్బు కొరకు మందిరానికి వచ్చానా, దేవుడు వాక్యం వినేదానికి నేను రావాల్సింది అని టెన్షన్, భయం. కతిమౌళ్ళు ఎవడు తీసుకోలేదంట. పాస్టర్ గారు పిలిచాడంట, బ్యాగ్లోంచి డబ్బులు తీసి, డబ్బు కావాలి, డబ్బు నాకు ఇస్తానన్న వాళ్ళని, డబ్బు ఎత్తుకెళ్దామన్న వాళ్ళు ముందుకు రండి, మీరు ఏ సిగ్గుపడొద్దు, నేను మీకు ఇస్తానంట. ఒకే ఒక మాట చెప్పాడంట, ఈరోజు ఈ పాస్టర్ గారు చనిపోయాడు, రేపు నేను చనిపోతా, ఆ తర్వాత మీరు కూడా చనిపోతారు, సస్తే మీరు ఎక్కడికి వెళ్ళేదానికి ఇక్కడికి వచ్చారని అడిగాడంట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? సరే బతికున్నప్పుడు మన గురించి ఎవరన్నా అడిగినప్పుడు దాన్ని కాపాడుకునే విధానం ఏంటి? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము తీయాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి, 1వ వచనం నుంచి చదవండి. ఎబ్రీ పత్రిక 11వ వచనము 1వ వచనం నుంచి. విశ్వాసము నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. హల్లెలూయా. నువ్వు చదువు పాస్టర్ ఒకసారి చదువు, ఫస్ట్ నుంచి చదువు, 11 ఫస్ట్ నుంచి చదువు. విశ్వాసం వలన మీకు నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజునై ఉన్నది. ఏమై ఉంది? ఈరోజు మందిరానికి వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది ఒకసారి గమనించు. మైక్లో స్విచ్ ఆఫ్ చేయండి, ఆల్లో పెట్టమాకండి, డిస్టర్బ్ వచ్చింది. చెప్పాలి, మందిరానికి వెళ్తున్నాం. ఒకరోజు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అప్పుడు ఎలా ఉంటాం మనం? పాస్టర్ గారు వీటి గురించి మేము రావట్లేదండి అని అంటారా? చెప్పండి అని అంటారా? మీకు నాకు ఏ సంబంధమో లేదు. ఒకటి. రెండోది, ఆ విశ్వాసము మీరు నేను నిలబెట్టుకోపోయినా ఒకరోజు దేవుడిని మనం చూడలేం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మరి ఎవరిని చూస్తామనంటే, మన ఇష్టానికి వస్తున్నాం, ఇష్టానికి పోతున్నాం. దేవుడికి మనకు సంబంధం ఏముంది? మన ఇష్టానికి కాకుండా దేవుడికి భయపడి వచ్చి ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు చెయ్యెత్తండి ఒకసారి. ప్రతి ఆదివారం భోజనాలు జరుగుతాయి, మేం కాడ చేస్తాం అనేవాళ్ళు చెయ్యెత్తండి ఒకసారి.
చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మందిరము మీది. ఎవరిది మందిరము చెప్పండి? ఎవరిది మందిరం? పక్కనింటి వాళ్ళదా? మీరేదో పెళ్ళికి వచ్చినట్టు వచ్చేళ్ళారనుకో, ఒకరోజు దేవుడు సన్నిధికి వెళ్ళాలి మేము కాడ రాజ్యానికి అనుకుంటారు, కానీ రారాడికి. ఖచ్చితంగా నా గుండె మీద చేసుకుని చెబుతున్నా, ఖచ్చితంగా అక్కడికి రారు ఆ రాజ్యానికి. ఎందుకు రారంటే మీకు భయం లేదు, భక్తి లేదు, దేవుడి మీద విశ్వాసం లేదు, నిరీక్షణ అసలు లేనే లేదు. దేవుడికి స్తోత్రం. దైవజనుడు చనిపోయిన మందిరములో ఆ మూల స్తంభాల్లో నిలబడి ఆ పరిచర్య కొనసాగించేవాళ్ళు మీరే. మీరు పెళ్ళికి వచ్చిన అతిథులు కాదు, ఫంక్షన్కి వెళ్ళి అతిథులు కాదు, మీకు మర్యాదలు చేసి గౌరవిస్తాకి. నేను చెబుతున్నా, సండే ఎవరన్నా వచ్చి వంట చేసుకుంటే తినండి, అన్నీ తెచ్చాడు పెడతాం, మేము చేయలేవి, సండే లేదు. నా షాట్ కొట్టి కరెంట్ ఇప్పుడు వరకడ మడిచిని కాల. దేవుడి స్తోత్రం. ఇప్పుడు కానీ నీరసంగానే ఉంది, కానీ దేవుడు శక్తి శాత మాత్రమే నేను నిలబడి ఉంటా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు దేవుడు ఇంతగా మీతో మాట్లాడుతున్నాడంటే ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమించి మీకు ఒక అవకాశం ఇచ్చాడు. విశ్వాసం అనే నిజ స్వరూపం, మీ నిజ జీవితము ఎలా ఉంది? అతిథులుగా వస్తున్నారా? మందిరానికి భయముతో వస్తున్నారా? దేవుడు పట్ల ఆసక్తి కలిగి వస్తున్నారా? హల్లెలూయా. ఆసక్తి కలిగి వచ్చారనుకో, దేవుడు ఖచ్చితంగా ఓ దినాన్ని ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? దినాన ఆశీర్వదిస్తాడు. ఆసక్తి లేకుండా ఎన్ని సంవత్సరాలు రా, దేవుని నువ్వు చూస్తే ఈ మెడకాయ నీ ముందే నేను కోసుకుంటా. నేను మందిరానికి వచ్చాను దీవించబడ్డ. ఆసక్తి లేకపోతే నీకు దీవెన రాదు. దేవుడి మీద విశ్వాసం లేకపోతే నువ్వు ఆశీర్వాదం చూడలేవు. ప్రార్థన అనే మెట్టి నువ్వు ఎక్కపోతే పరలోక రాజ్యం అనే గమ్యం నువ్వు చేరలేవు. హల్లెలూయా. ప్రార్థన అనే మెట్టి మీద నువ్వు అడుగు పెట్టలేదనుకో, పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలు కాలేవు. అది నా కన్న బిడ్డే కావచ్చు, నా భార్య కావచ్చు, నా బంధువులే కావచ్చు, నా అన్నదమ్ముల అక్కచెల్లెలే కావచ్చు. దేవుడికి స్తోత్రం. ఎవడైనా సరే ప్రార్థన అనే పునాది ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీ నిజ స్వరూపము, నీ నిరీక్షణ దేవుడు చూస్తామంటాడు. హల్లెలూయా. దయచేసి గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం కాడ మనం చూద్దాం ఒకసారి. గలతీ 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. గలతీ 6:14. మన విశ్వాసం అంటే ఏమిటి? జీవితం, దేవుడు పరిచర్య అంటే ఏమిటి? గమనించండి బాగా ప్రేమైన దేవుడు బిడ్డలారా. ఈ లోకములో నిన్ను నన్ను మంచిగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు వరకు ప్రేమిస్తారు. ఎవరైనా కావచ్చు, బంధువులు కానీ రక్త సంబంధులు కానీ. నువ్వు బాధలో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు అనంటే ఎవరన్నా వచ్చి నీకు చేయిస్తారా? చెప్పండి ఒకసారి. అమ్మా, 1 కేజీ రైస్ ఏమైనా ఇస్తారా? పొరపాటున కాడ నువ్వు ఎదురు పడితే వాడు ఇటు వచ్చేవాడు అటు తప్పుకుని వెళ్తాడు. ఒకలాంటి కర్మగాలకి నీ ముందుకు వచ్చినా కానీ బాగున్నావయ్యా అని అన్నావు అనుకో, ఎవరు నాకు తెలియదు, నాకు ఎవరు తెలియదు, ఎవరు నాకు తెలియదు అంటాడు. కారణం ఏంటి? నీ దగ్గర ధనము లేదు. కారణం ఏంటి? నీ దగ్గర డబ్బు లేదు. కారణం ఏంటి? నీ దగ్గర ఏమీ. అందుకే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎదురవుతారెందరో నీ ప్రయాణములో, నిలిచేది కొందరు నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ ప్రయాణములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. అంతలోనే కనపడే, కొంతలోనే మాయమయ్యే ఆవిదిరంటిదిరా జీవితం. లోకాన లేదే నీకు శాశ్వతం, యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు.
అంతలోనే కనపడే ఇంతలోనే మాయమయ్యే ఆవేరేదంటిదిరా జీవితం. లోకాన లేదే నీకు శాశ్వతం, యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. మరణమైన జీవమైన ఎదురవుతారందరూ నీ ప్రయాణములో, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎదురవుతారందరూ ప్రయాణములో, ప్రాణానికి నా ప్రాణం అంటారు. హల్లెలూయా. చూడాలి మనుషుల ప్రేమ ఎలాంటిది. ఇప్పుడు అదే మంచిగా ఉంటే చెప్పాలి, నువ్వు బాగా ఉండవు అనుకో, డబ్బు పరంగా ఆరోగ్యపరంగా ఏమంటారు, రమేష్ గారు మా బంధువు అండి, చాలా దూరపు చుట్టారకం, మా వాళ్ళే. ఈరోజు కొంతమంది నేను పరిచయం లేనోళ్ళు కాడ ఆ పాస్టర్ గారు మా ఊరిన అబ్బాయినండి అని చెబుతారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓ రోజు ఈ మాట మా బాబాయ్ ముందనతోడు మా బాబాయ్ అన్నాడంట, మీ వాడా మీకెట్టమ్మ పరిచయము, మీ ఇంటి పేరు చెప్పండి అన్నాడంట. మా సొంత బాబాయ్ కదా, ఆయన తెలియకోకుండా ఉండుద్దా? పాస్టర్ గారు మీ ఊరు అబ్బాయి అంటున్నారు కదా, రైటే, మీ ఊరు మనిషే, మరి ఆ ఇంటి పేరు చెప్పండి, ఆయన ఇంటి పేరు అన్నాడంట. ఇంటి పేరు అందుకు తెలియదు కానీ మా ఊరు మనిషినండి, మా బంధువు అవుతాడు, దూర బంధువు అవుతాడు, మంచి దైవ సేవకుడు అండి ఆయన, వాడు మా అన్నయ్య కొడుకు అన్నాడంట మా బాబాయ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడు ఎవడో కాదండి, వాడు మా అన్న కొడుకు అని అన్నాడంట. వాడి ఇంటి పేరు ఉప్పాలండి, వాడి పేరు పలానా అనేటప్పటికి అర్థమవుతుందంట ఆ మనిషి. అంటే చూడండి, డబ్బుంటే మా వాళ్ళు, డబ్బు లేకపోతే ఎవరో తెలియదు. కానీ అలాంటి వాళ్ళ ప్రేమతో దూరంగా ఉండండి. మనుషులకు కావాల్సిన ప్రేమ ఏంటంటే నిజమైన ప్రేమ. రాత్రి నా కొడుకు అంటాడు, ఇస్సాకన్నా ఇన్నిసార్లు ఫోన్ చేసాడు డాడీ. అట్ట ఉండి కాడ నేను నిన్న పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళా, నాకు ఫోన్ మాట్లాడి ఓపిక లేక అన్నకి ఫోటో తీసి పెట్టా. ఈ ఫోటో ఎప్పుడు దనుకుంటున్నట్ట అన్నకాడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఫోటో ఎప్పుడు దాని అనుకుంటున్నట్ట. పాపం నిన్న చాలాసార్లు చేశాడు. దైవజనుడు ఎలా ఉండడు ఏంటో అని చెప్పి చాలా మీరు గమనించండి. ఇప్పుడైనా సరే నేను ఫోటో తీసి మీకు వాట్సాప్ చేశానంటే ఆ టైంతో సహా పడుద్ది. రేపు టైం అయితే ఈరోజు పడదు కదా, ఈరోజు టైం అయితే ఈరోజు తారీఖే పడుతుంది కదా, రేపు తారీఖు పడదు కదా. బాగా గమనించండి. ఎవరికన్నా ఒకళ్ళు నేను ఫోన్ ఎత్తలేని స్థితిలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫోన్ ఎక్కువ చూసుకునే బెడ్లు నేను ఎక్కడ ఉండినా ఫోటో తీసి మీకు వాట్సాప్ పెడతా. ప్రైజ్ లార్డ్. అక్రమం చేసేవాడైతే భయపడాలి, అక్రమంలో ఉన్నాను ఫోటో తీసి పెడితేట కానీ. పాపం చేసేవాడైతే భయపడాలి, పాపం చేత ఫోటో తీసి పెట్ట కానీ. అన్యాయం చేసేవాడు భయపడాలి, నేను అన్యాయం చేస్తా ఈ ఫోటో తీసి పెడితే వాళ్ళు ఏమనుకుంటారని. కానీ దేవుడు సన్నిధిలో యథార్థంగా ఉండేవాళ్ళు భయపడదు. ప్రైజ్ అమ్మా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో అందరూ కాడ పాపము మరి ఎంత ఏడ్చేవాళ్ళో నాకు తెలియదు, పాపం ఎంత బాధపడేవాళ్ళో నాకు తెలియదు. కానీ నేను చూడను కదా, చూస్తానా రమేష్? ఎవరు బాధపడుతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు చూస్తానా? అందరూ ప్రార్థన టయానికి వచ్చేవాళ్ళు అంతే. ప్రైజ్ రమ్మరండి. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో ఎప్పుడు కాడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అనంటే, ప్రభు నన్ను కాపాడ్డాడు, మీ ముందు సజీవుడిగా ఉంచాడు, ఆయనకి ఇంకా ఈ లోకంలో ఏదో పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నన్ను నిలబెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన పని లేకపోతే నన్ను పిలిచేవాడే కదా, అవునంటారు కాదంటారా? అవి నేను అనుకున్న లాస్ట్ ఫైనల్ ఇజ్జా అన్నాను, ఒకసారి విసిరేసా మోటరు. ఈ కేక
ఆ మూలకి వినపడి ఆ మూల మీద ఉండేవాళ్ళు వచ్చారంట. ఇటు వినపడి ఇటు పక్కన వాళ్ళు పరిగెత్తుకొచ్చారంట. అయిపోయింది, ఫైనల్కి లేదు, నన్ను వదిలిపెట్టదు ఇది అని అనిపించింది నా మనసుకి. ఒకసారి గట్టిగా కేకసి ఇచ్చేటప్పటికి అర్థం కాలే. అప్పటికి మంట వస్తుంది. ఈ చెయ్యి ఇక్కడ నుంచి ఇప్పుడు కాదు, ఇది వాసి చూడండి, నొప్పిగా ఉంది మొత్తం. అసలు ఎంత పెయిన్ అంటే అంత పెయిన్, ఎంత బాధ అంటే అంత బాధ అన్నమాట. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎలాంటి శ్రమ ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ ఆయన తోడు మనకుంది. ఎవరి తోడు మనకుంది? నడిపిస్తాడు. మైకులు ఉంటుంటాయి కదా, పాడండి. మైకులు ఉన్నప్పుడు ఎందుకట చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు. అంధకారమే దారి మోసిన నిందనే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన నిందనే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు. అంధకారమే దారి మోసిన నిందనే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన నిందనే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు. అడుగులు తడబడిన అలజడపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు. కష్టాల కొలిమే
శోకాల గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. చూడండి, అపవాది ఏదో చేయాలని చూసింది. ఎందుకనంటే ఆ మందు తాగిన వాడు ఎక్కడ మందు తాగాడు అంటే ఒక మనిషి చనిపోయిన సాట, అది ఒక దురాత్మల నివాసం ఉండే ప్లేస్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనైతే వాడికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆ నైట్ కాడ అక్కడ భయంకరమైన దోమలు నైట్ అంతా పగులు ఉండి, ఆ రెండో రోజు పొద్దురుపూట నేను బయలుదేరి వస్తుంది జరిగింది. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మా అన్నయ్య కొడుకు మాట అన్నాడు, మా మూడో బాబాయ్ ఏ రోజు కాడ ఆపతంటే దూరంగా ఉండేవాడు కాదు. ఆపతనంటే ఆపతలో ఉండేవారు ఎవరన్నా చూసినా ఆయన మొండి చేసి చూపించి వెళ్ళిపోయాడు. తన శాతనైన సాయం చేస్తాడు. ఆపతంటే అక్కడికి వచ్చి నిలబడతాడు. దేవుడు ఈ స్తోత్రం. ఎందుకంటే మా పెద్దక్క కానీ, మరి మా రెండో అక్క కానీ, నా తర్వాత నాలుగో తమ్ముడు కానీ, ఎవరికైనా సరే ఏదన్నా ఇబ్బంది అని అంటే అక్కడ ఈరోజు ఫోన్ చేస్తే నేను ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని వందల కిలోమీటర్ల జర్నీలో డిస్టెన్స్లో ఉండే కానీ తెల్లారేపాటికి వాడు ముందు ఉండేవాడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని ఈరోజు ఆ ఊరిని ఆ ప్రజల్ని అన్నీ వదిలేసుకుని దేవుడు పరిచర్య కోసం వచ్చా. దేవుడి స్తోత్రం. దేనికి వచ్చాను? దేవుడి సేవ కొరకు వచ్చా. దేవుడి సేవ కొరకు వచ్చి మీకు ఏదైనా ఇబ్బంది అంటే రాకోకుండా ఉంటున్నానా? ఫోన్ చేయగానే దేవుడు బిడ్డను దేవుసురుగా. హల్లెలూయా. 10 అయినా 11 అయినా 1 గంట అయినా అందరము ఏం చేస్తూ ఉంటాము? చక్కగా వస్తూ ఉంటాం. ఎందుకు అనంటే మీరు ఎవరో దేవుడు ప్రజలు. మరి నేను ఎవరిని? దేవుడి సావకుడిని. దేవుడి సావకుడు తన ప్రజల కొరకు తన ప్రాణం పోయేంతగా కష్టపడాలి కదా. తిని పొరుకోమని బైబిల్లో లేదు. తన సావుకుల కొరకు ఏం చేయాలి? తన బిడ్డలు తన ప్రజల కొరకు కష్టపడాలి. ప్రార్థన. నాకు చేతకపోయిన బ్రదర్ ఫోన్ చేసినప్పుడు అట్ట ప్రార్థన చేస్తుంటే నా కొడుకు దబాలు లాక్కుని అన్న మాట ఏ మూర్ఖుడైనా రాకోకుండా ఉంటాడా? చూడకుండా ఉంటారా? చూడండి. కానీ మనుషులు ఒక విధానాలు అలా ఉంటాయి. కానీ నేనైతే ఎప్పుడు అలా లేను. నాకెవరో ఫోన్ చేసి ఒడ్డు కుప్పలే కావచ్చు, గడ్డిబాబులే కావచ్చు, ఇట్లా అక్కడ నిలబడేవాడిని. దాని వ్యవహారం చూసి దాన్ని ఆర్పేసేదాకా బయటకు వచ్చేవాడిని కాదు. ఎన్నో సాహసాలు చేశా. మా కొడుకు అంటాడు, మా అన్నయ్య కొడుకు, ఇంతవరకు మేము ఎప్పుడు మా బాబాయిని ఏ షోలో మాట్లాడేదానికి సరిపోము. దేవుడికి స్తోత్రం. వాడు ఆర్మీ ఆఫీసర్, నెలకు 2 లక్షలు డ్యూటీ చేసుకునేవాడు. అయినా సరే అంటున్నాడు, నిన్న అక్కడ పోయినప్పుడు మా తమ్ముడితో అంటున్నాడు, మా చిన్న తమ్ముడితో, బాబాయ్ మనం ఇంత చదువుకున్నాం కానీ రాజు బాబాయ్ నిజంగా ఎక్కడుండే కానీ ఆయన ఇలివే ఎరుగుండదు బాబాయ్. ఎందుకో ఆ టిఫిన్ చేస్తాకి వెళ్ళాము. పక్కన ఎవరో పెద్దమ్మ ఆ రాగి జావ అమ్ముకుంటుంది హాస్పిటల్ బయట. సరేనని చెప్పి నేను కొద్దిగా మొక్క మీద దుడుచుకుని ఆడ కూర్చున్నా. మామూలు టీ షర్ట్ వేసుకున్నా, జీన్స్ ప్యాంట్ వేసుకుని ఉండా. కూర్చుంటే ఆమె పిలిచి, అయ్యా ఇక్కడ కూర్చోండి, కుర్చీలో అక్కడ దుమ్ముగా ఉంది అంటుంది. ఏం పర్లేదు అమ్మంటే, కాదు కూర్చోండి అయ్యా. సరే కూర్చున్న కుర్చీలో ఆ రాగి జావ గ్లాస్ పోసి ఇచ్చింది నాకు. పోసి, అయ్యా మీరు పాస్టర్ గారు కదా అంటుంది.
నా దగ్గర బైబిల్ బ్యాగ్ కాడలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా దగ్గర బైబిల్ బ్యాగు కాడా చెప్పలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా పక్కన ఉండారు ఆ సావుకులని చూస్తుంటే మీరేనయ్యా అంటుందా. అదేంటమ్మా అని అంటే, నాకు మీరు వేసుకున్న బట్టలు కాదు, మీ మొక్క కవిగిల్లా చెబుతుంది అంటాను. దేవుడి స్తోత్రం. ఏం చెబుతుంది? ఆ పేస్ రీడింగ్ నాకు గమనించి, నువ్వే బట్టలు వేసుకున్నా నీలో ఉన్న పరిశుద్ధత కొట్టొచ్చినట్టు కనపడాలి ప్రజలకి. నువ్వు ఏమి చేసుకున్న ప్రేమైన దేవుడి బిడ్డలారు గమనించండి. ఎన్ని వచ్చినా కానీ నీలో ఉన్న పరిశుద్ధత నువ్వు కోల్పోవద్దు. దేవుడికి స్తోత్రం. ఆ దర్శనాన్ని నువ్వు కోల్పోవద్దు. దేవుడిచ్చిన శక్తిని నువ్వు వెన్నడక దూరం కావద్దు. దేవుడికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 2:8 కొంచెం ఓపెన్ చేసి తొందరగా చదివితే, ఇప్పుడు వచ్చిన బిడ్డలు ఎవరైనా రాసుకునేవాళ్ళు రాసుకుంటారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. నా బిడ్డలు ఏం చేస్తారంటే, కొంతమంది మా అయ్య ప్రార్థన చేయగానే మంచిగా అయిపోతుంది అంటారు. నేను చెబుతున్నా, నా వలన కాదు కానీ దేవుడు కృపను బట్టి మాత్రం చెబుతున్నా. దేవుడి స్తోత్రం. ఇప్పుడు బైబిల్ ఏమనుందమ్మా చదవండి. ఎఫెసీ పత్రిక 2:8 ఈ విశ్వాసము, అదే చదువు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. సాల్. దేని చేత మీరు రక్షించబడ్డారు? విశ్వాసముతో మీరు ఇక్కడికి వచ్చారు. దేవుడు కృపలో రక్షించబడ్డారు. దేవుడి కార్యాలు మీరు చూడగలుగుతున్నారు. దేవుడి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడి సన్నిధానంలో ఇలా మీ ముందు నిలబడి మీరందరూ నన్ను చూసేవాళ్ళు ఎట్టయినా, ఎందుకని అంటే శవనైనా చూడకుండా పోరు కదా. ప్రైజ్ లార్డ్. అయితే నేను మిమ్మల్ని చూసేవాడిని కాదు, నేను మిమ్మల్ని చూస్తున్నానంటే ఆ యేసు క్రీస్తు ప్రభువుని బట్టి మాత్రమే. దేవుడికి స్తోత్రం. యేసుని బట్టి మాత్రమే. నా కొడుకు ఎంత బాధపడేవాడు, ఎంత ఏడిచేవాడో నాకు తెలియదు. ఆ పాస్టర్ గారు ఎంత బాధపడి గుండెలు బాదుకునేదో నాకు తెలియదు. ఎందుకంటే నాకు పసికిల్లైన టైంలో ఆమె అన్నం మానేసి ఆమె సావుకు దగ్గరయింది. మరణం అంచుల వరకు వెళ్ళొచ్చాను నేను. ఎక్కడి వరకు? మరణం అంచుల వరకు. ఇంకొక 2 నిమిషాలు కొడితే ఏమో పేడం పోయేదేమో. ప్రైజ్ లార్డ్. 10 నిమిషాలు పోరాడారండి కరెంటుతో. 10 నిమిషాలు వదలతల్లా, అస్సలు వదలతల్లా. పట్టమని ఇసిరేసేది ఒకసారి అట మోటార్ గిట్టలు దూరంగా జరిగి పడింది అంతే. ప్రైజ్ లార్డ్. ఏ కేక వేసిన ఆ కేక ఆ మూల రోడ్డు మీద ఉన్న సీసీ రోడ్డు మీద ఉన్న ప్రజలు పరిగెత్తుకొచ్చారు. ఎందుకు నాకు అనిపించింది ఇక అయిపోయింది ఆ పని అని. కానీ నాలో ఉన్నవాడు మాత్రము నోరుమై, ఏ సైతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో, వాడు నా సావకుడు పో అని చెప్పి తోచేసాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, నీ కృప సమృద్ధిగా నాకై. సాఫ్ట్లు కొడదాం అందరము. మందిరంలో ఉన్న అందరూ సాఫ్ట్లు కొట్టండి. బైబిల్ కింద పెట్టి అందరు లేచి నిలబడండి. అదే అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడి చక్క సప్ట్లు కొట్టండి. లెగగలిగిన వాళ్ళు లెగండి. కుర్చీలో లెగలేని వాళ్ళు వద్దు దయచేసి. లెగగలిగిన వాళ్ళు లేచి చక్క మీరు 2 చేతులతో గట్టిగా సప్ట్లు కొట్టండి. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, నీ కృప సమృద్ధిగా నాకై నీవు తోడై ఉన్నావు. మరణము నన్నేమి చేయగలదు, పరిస్థితి నన్నేమి
గలదు నీ కృప సమృద్ధిగా నాకై నీవుతో ఉన్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాకై తోడై ఉన్నావు. నీ కృప సమృద్ధిగా నాకేయలేదు, పరిస్థితి నందేమి చేయగలదు. భూమి మార్పు నొందె నన్ను నడి సంద్రములో, పర్వతములు మునిగినాను. భూమి మార్పు నొందె నన్ను నడి సముద్రములో, పర్వతములు నాకు ఏ హాని కలగకుండా ఏ కృప నాలో ఉన్నది దేవా, కృప నాలో ఉన్నది దేవా. నీ కృప నాలో ఉన్నది దేవా, కృప నాలో ఉన్నది దేవా. నీ కృప నాలో ఉన్నది దేవా, కృప నాలో ఉన్నది దేవా. నీ కృప నాలో ఉన్నది దేవా, కృప నాలో ఉన్నది దేవా. నీ కృప నాలో ఉన్నది దేవా. భూమి మార్పు నొందినను సముద్రములో, పర్వతములు మునిగినాను. భూమి మార్పు నొందినను నడి సముద్రములో, పర్వతములు మునిగినాను. నాకు ఏ హాని కలగకుండా ఏ కృప నాలో ఉన్నది దేవా, కృప నాలో ఉన్నది దేవా. నీ కృప నాలో ఉన్నది దేవా, కృప నాలో ఉన్నది దేవా. నీ కృప నాలో ఉన్నది దేవా, కృప నాలో ఉన్నది దేవా. నాలో ఉన్నది దేవా, కృప నాలో ఉన్నది దేవా. నీ కృప నాలో ఉన్నది దేవా. భూమి మార్పు నొందినను నడి సముద్రములో, పర్వతములు మునిగినాను. భూమి మార్పు నొందినను నడి సముద్రములో, పర్వతములు మునిగినాను. నాకు ఏ హాని కలగకుండా ఏ కృప నాలో ఉన్నది దేవా, నాకు ఏ హాని కలగకుండా నీ కృప నాలో ఉన్నది దేవా, కృప నాలో ఉన్నది దేవా. నీ కృప నాలో ఉన్నది దేవా, కృప నాలో ఉన్నది దేవా. నీ కృప నాలో ఉన్నది దేవా. రాజులకు రాజువో నీవు, ప్రభువులకు ప్రభుండవు. రాజులకు రాజువో నీవు, ప్రభువులకు ప్రభుండవు.
చప్పట్లు హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగురు గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరం కాడ కూర్చుందాము. దయచేసి అందరూ కూర్చోండి. 2 నిమిషాలు. టైం ఎంత అయింది ఒకసారి చెప్తా. ఇంకా 1 గంటకు 5 నిమిషాలు ఉంది. ఈ 5 నిమిషాల్లో ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. రాసుకునే వాళ్ళు ఎఫెసీ పత్రిక 2:8, యెర్మీయా గ్రంథం 9:24, కీర్తన 69:29, హెబ్రీ పత్రిక 11:2. రాసుకునే బిడ్డలో రాసుకోండి. మీకు అర్థం కాతే నన్ను అడగండి, మళ్ళా చెబుతాను. అయితే ఒక విశ్వాసాన్ని బట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం సజీవులుగా ఉంటాకి దేవుడు ఒక కృపను బట్టి మనం అందరం ఈరోజు ఇలా ఉండామంటే మిమ్మల్ని అందరిని నేను చూస్తున్నా. అందును బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. మీరు నన్ను చూసేవాళ్ళే, కానీ నేను మిమ్మల్ని చూసేవాడిని కాదు. దేవుడు నన్ను బతికిచ్చాడు. మరలా ఆయన పరిచర్య చేయాలని ఆయన కోరుకున్నట్టున్నాడు. 10 నిమిషాల కరెంటుతో పోరాడి మనిషి బతుకుతామంటే కష్టం.
చెప్పండి. 10 నిమిషాల కరెంటు షాటు కొట్టిన మనిషి బతకాలంటే నిన్న మధ్యాహ్నం 1 గంట దాకా నాకు ఈ చేయి తిమ్మిర్ల తగ్గల. చాలా ఈ చేయి కానీ మొత్తం చాలా అంటే చాలా. ఎందుకనంటే వాటర్ ఓ పక్కన వైర్లేమో నా చేతి కట్టినవి, ఈ రెండే చెయ్యాము వాటర్ వచ్చే మోటార్ మీద పడింది. నా నుంచి మోటార్కి కరెంట్ పాస్ అయ్యి, నా నుంచి మోటార్కి వాటర్ వస్తుంది, మంజీరా వాటర్. ఎప్పుడు అలా నేను చేయలేదు. కానీ మరి కొన్ని సార్లు మనం ఎన్నో సార్లకి వెళ్ళి వస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తాం కదా, అపవాది అది ఏదో ఒక రకంగా మన మీద దాడి చేయాలని చూస్తుండేది. పాస్టర్ గారు చెప్పాను కదా, 3 గంటల లేచి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనే దేవుడు నన్ను కాపాడాడు అనుకుంటున్నాను. దేవుడి స్తోత్రం. మరి ఎంత బాధపడేవాళ్ళు బిడ్డలు. నేనైతే మిమ్మల్ని చూస్తున్నానంటే దేవుడు మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. చెప్పాలి, ఏ జన్మ? పునర్జన్మే. అంటే మరణం అంచుల వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి సజీవుడిగా మీ మధ్యకి వచ్చానంటే అది దేవుడు ఇచ్చిన పునర్జన్మ, ఆయన ప్రసాదం. ఎందుకంటే చాలా భయంకరమైన షాక్ అది. పాస్టర్ గారు చాలా భయపడింది చెబుతుంటే, ఇంతగా ఎట్టగా అని చెప్పి ఫోన్ చేస్తాను. నన్ను ఎవరికి ఫోన్ చేయొద్దన్న, ఎందుకయ్యా అట్ట అంటావంటే వాళ్ళు కాడ పగలల్లా కష్టపడి ఎండలో పనిచేసి వస్తారు. మన బిడ్డలందరూ కష్టపడేవాళ్ళే, వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, ఆఫీసులో డ్యూటీలు చేసుకునేవాళ్ళు కాదు కదా. వద్దు పాపం, వాళ్ళు మళ్ళా కల ఎట్టా ఉందని పరిగెత్తుకు వస్తారు. వాళ్ళు నడవలేకపోయినా, వాళ్ళకి చేత అయినా చేత కాకపోయినా వచ్చేవాళ్ళు ఉండరు. కానీ వద్దు వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, రేపు ప్రార్థనకు వస్తారు కదా, చెబుతా, సాక్షి చెబుతానని చెప్పా. దేవుడి స్తోత్రం. జోసఫ్ ఫోన్ తీసుకుంటే జోసఫ్ని పాటలాడి ఫోన్ గుంజుకొని ఫోన్ ఆఫ్ చేసి పెట్టి, ఎందుకంటే చూడు నాన్న, నువ్వు గబాల ఫోన్ చేస్తాను, రాలేదంటే బాధపడతావు, రాలేదని. నీ సొంత బాబాయ్ రాలా ఫోన్ చేస్తే, నువ్వు ఫోన్ చేస్తే. సంఘానికి వచ్చేవాళ్ళు దేవుడి మీద ప్రేమతో వస్తారు కానీ, దైవజనుడి మీద ప్రేమతో వస్తారు కానీ, కొంతమందికి ప్రేమ ఉండిద్ది, కొంతమందికి ప్రాణం ఉండిద్ది. ప్రైజ్ లార్డ్. 5,000 సంఘం ఏపీ ప్రాంతంలో, నా పిల్లల్లో నా భర్త నేను చనిపోతావు, నా శవాల మీదకు నువ్వు వెళ్ళయ్యా అన్నారు దైవజనుడిగా. ఆ మాట అనేవాళ్ళని నేను ఇప్పుడు వరకు చూడలే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా కుటుంబం మొత్తం మేము ఇసుదా చచ్చిపోతాం పాస్టర్ గారు, మా శవాల మీదకి మీరు వెళ్ళండి, ఎక్కడి నుంచి వెళ్ళి లెక్కైతారంటే 2 నెలలు పట్టు ఆ ఇంట్లోనే నాకు భోజనం పెట్టి వాళ్ళే నన్ను చూశారు. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎంతగా ప్రేమించేవాళ్ళు ఉండారు, లేకలేరు. కానీ ఆ మాట పాస్టర్ గారు ఈయన అంది, దైవజనుడిని ప్రేమిస్తే ఆంధ్రాలో ఇంతగా ప్రేమిస్తారా అని. అప్పుడు ఆ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఇక్కడ అదే ప్రేమ. నేను అక్కడికి వెళితే ఇప్పటికి అదే ప్రేమ, ఇప్పటికి అదే సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. నేను ఆస్తులు సంపాదించలేదు కానీ దేవుడు బట్టి సాక్ష్యాన్ని సంపాదించుకున్నా, మంచిని సంపాదించుకున్నా. ఈరోజు నాకు ఏదైనా కావాలని అంటే నోట్లు అవసరంలా, నోటి మాట ద్వారాగా దేవుడు సాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు కాడ సంఘ బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేసుకోండి, ప్రార్థనలో ఉండండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సంఘం కొరకు, దైవజనుడి కొరకు, దైవజనుడి కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి సండే ఇక్కడ మీకు తెలుసు కదా, భోజనం కార్యక్రమం ఉండిద్ది. వారానికి ఒక 2 రాగలిగితే ఇక్కడ వంట. మేము రాలేం పాస్టర్ గారు అంటే ప్రార్థన, ఆరాధన ఉండిద్ది, చూసుకుని వెళ్ళండి. ఇక ఇంతకంటే మేమేం చేయలేం. ఎందుకనంటే వారం రోజుల దాకా నన్ను ఏం చేయొద్దన్న డాక్టర్ గారు. మీరు అనుకోవచ్చు నేను డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళలేదేమని. డాక్టర్లు ఇంటికి వచ్చారు, చూసి ఒక వారం దాకా మీరేం అసలు ఏడి కదా, అసలు గ్యాసు ఇలాంటి వేడి సెగలదా అస్సలు బాగొద్దన్న. పాస్టర్ గారు ఒకటే, ఆ పాపము ఆమె ఇంటనే చూసుకునిద్దా, మందిరం ఉడిసిద్దా, సాపలు వేసిద్దా, ఆ కూలర్లో నీళ్ళు కాడ మేమే పోయాలి. దేవుడు కూలర్ ఇచ్చాడుగా, కనీసం వచ్చి వాటర్ ఉండి లేవు కాడ చూడరు. గమనించండి, బాధ్యతతో నేను ఈ మాట చెబుతున్న, బాధతో, సంతోషంతో ఈ మాట నేను చెబుతాను. లేదులే పాస్టర్ గారు అంటే ఆ కూలర్ కాడ అట్టగే బంద్ పెట్టేసేయండి,
లేదులే మేము రాలేమో అంటే వచ్చి ప్రార్థన చూసుకుని వెళ్ళండి. ఎందుకనంటే మరణం అనేది నాకైనా మీకైనా ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు. ఇన్ని రోజులు బతుకుతామని నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. గనుక ఉన్న 4 రోజులు ఉన్న కొన్ని రోజులు కాడ ప్రార్థన, సంఘ ఒక ఐక్యత, సంఘ సహవాసము. పక్కన ఆ లాస్ట్ చర్చి ఉంది. మీలో ఎవరన్నా వెళ్తే చూడండి. పాస్టర్ గారు లేడు, చనిపోయాడు. పాస్టర్ గారు చనిపోయాడు కరోనా టైంలో. ఇప్పుడు వెళ్ళి చూడండి, సంఘంలో ప్రతి ఒక్కరు ప్రతి పని చేస్తారు. వచ్చి గెస్ట్ లాగా కూర్చొని వెళ్ళిపోరాడు. పాస్టర్ గారు ఏం చేయదు పాపం. అటు కూర్చున్నది ఎవరో సావుకులు నాలాంటి వాళ్ళు వస్తారు, వాక్యం చెబుతారు, వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కటి వాళ్ళే పరిచయం చేసుకుంటారు. కానీ మన మందిరంలో ఏంటంటే దరిద్రము, మీరందరూ పోయి టాయిలెట్ కాడ క్లీన్ చేసేది పాస్టర్ గారు, దైవ సావుకులు. అది దీవెన కాదు. మీకు దీవెన కలగాలని నేను చెప్పే మాట ఏంటంటే, లైవ్లో చూసే బిడ్డలైనా మందిరంలో ఉన్న బిడ్డలైనా మందిరానికి వెళ్ళేది భయభక్తులతో. ఆ వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. దయచేసి కీర్తన 128 అధ్యాయం ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి. కీర్తన 128 అధ్యాయము మొదట 1వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి. ఇప్పుడు మీరు ఎవరితోలో నడుస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీకే అప్పచెబుతాను నేను. ఎందుకనంటే ఒక దినాన దేవుడి దగ్గర ఏం చెప్పుకుంటారో నాకు తెలియదు. నా బొట్టుకి నేనైతే సాగు లాభమే, నేను వెళ్తే లాభం, వెళ్ళిపోయాను, ఏ బాధ లేదు. కానీ బతుకున్నాను కనుక ఇక ఆయన రాకట వరకు కష్టపడి పరిచర్య చేయాలి అంతే. దేవుడికి స్తోత్రం. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిస్తే మీరు ధన్యులు అని ఉంది అక్కడ. అది లేదనంటే మీ ఇష్టం. నేనైతే బైబిల్ ఓపెన్ చేయలే, చెబుతున్నా. బైబిల్లో ఉన్న మాటలు మీకు చెబుతున్నా, ఓపెన్ చేసింది మీరు. అట్టాగుందమ్మా, మైకులో చదువు ఒకసారి. మైకులు లేవు, అక్కడ 2 మైకులు ఉన్నాయి కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చాలు. నీకు మేలు కలగాలన్నా, నువ్వు ధన్యుడిగా ధన్యురాలుగా మార్చబడాలన్నా దేవుడి సన్నిధిలో ఈ వాక్యాన్ని బట్టి మీరు నడవండి. నన్ను బట్టి నడవద్దు, పాశ్రమను బట్టి నడవద్దు, మా కొడుకుని బట్టి మీరు నడవద్దు. వాక్యం ఏమి చెబుతుంది దాన్ని బట్టి మీరు నడవండి. ఇంకోటి, మీ విశ్వాస పరిమాణం. ఇందాక వాక్యం నేను చదివే రెఫరెన్స్లు అన్నీ మరి రాసుకున్నారు కొంతమంది. మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చేవాడు కానీ, ఆయుష్ పెంచేవాడు కానీ, సమస్తం సహాయం చేసేవాడు ఎవరయ్యా? దేవుడు. నేనైతే వాక్యం చదివిపించే కిందాక దేవుడు వల్లనే కానీ మనుషుల వల్ల కానే కాదు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయనందు భయం కలిగి భక్తి కలిగి మీరు మాట్లాడుకుంటారో పాస్టర్ గారితో, మరి మీ ఇష్టం ఏదన్నా కానీ. నేను నీకు పద్దాక చెప్పను, ఎందుకంటే ప్రతి వారం మీకు చెప్పాలంటే నాకు అసలే ముందే ఇప్పుడు ఓపిక లేదు, చెప్పలేను కాడ. ఎందుకనంటే అది మీకు ఉండాలి. మరి ఏదన్నా మరి మేము ఒక వారం వస్తాం అయ్యా, మేము ఒక వారం వస్తాము చేసుకు తినేదానికి దేవుడు అన్నీ ఇచ్చాడు. తినేదానికి కాడ మీకు తీరుబాటు లేకపోతే నేను దానికి బాధ్యుని కాదు. దయచేసి గమనించండి. ఆ నిర్ణయం మీకే అప్పచెబుతున్నా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం కొరకు ఆత్మీయతని ప్రార్థన చేసింది పాస్టర్ గారు. అందరం మోకరిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, శక్తిమంతుడా, యేసయ్యా నీ స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. బిడ్డా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభుని ఆరాధించమని లేఖనం సెలవిస్తుంది. బిడ్డా నీ స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఘన కార్యములు చేసే దేవుడని విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా నీ స్తోత్రం. మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభా నాకు సహాయం చేయండి, ప్రభా నన్ను దీవించండి, ప్రభా నా సమస్య తొలగించు స్వామి. తండ్రి నీ స్తోత్రం. ఎంతో నమ్మకంతో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. అయ్యా అయ్యా సహాయం చేయండి, నా లోటుపాటు సరిచేయండి ప్రభా. నా లోపల ఏది పొరపాటుదో సరిచేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో గోజాడు అడుగుదాం బిడ్డ.
కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం. మన యేసయ్య పరిశుద్ధుడు, ఆయన వలె మనం జీవించాలి. ఆ పరిశుద్ధ ఆత్మతో పరిశుద్ధ జీవితం కలిగి మనం ప్రవర్తించాలి. మనం ప్రార్థన చేస్తాం. ప్రభా, నన్ను సరిచేయి, నా నోటి మాటను సరిచేయి తండ్రి, నా చూపును సరిచేయి ప్రభా, నా ప్రవర్తన సరిచేయండి తండ్రి. దేవా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. అతిశయపడువాడు క్రీస్తునందు మాత్రమే అతిశయపడవాడు లేఖనా సెలవిస్తున్న స్వామి. నువ్వు దేని బట్టి అతిశయిస్తున్నావు స్వామి? అయ్యా దేవా, సహాయం చేయండి అయ్యా. కొందరైతే బలం బట్టి అతిశయిస్తారు, డబ్బును బట్టి అతిశయిస్తారు, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ దేవా, నీ స్తోత్రం, నేను క్రీస్తుని బట్టి అతిశయించు కృప దయచేయండి ప్రభా. క్రీస్తుని బట్టి గర్వపడే కృప దయచేయండి తండ్రి. అయ్యా, క్రీస్తు కలిగి ఉన్నానని అయ్యా నీ స్తోత్రం ధైర్యాన్ని కలగచేయండి దేవా. యేసయ్యా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. సహాయం చేయండి తండ్రి. అయ్యా, నువ్వు ఉన్నావన్న ధైర్యం దయచేయండి, నువ్వు ఉన్నావన్న అతిశయం మాకు కలగచేయండి ప్రభా. క్రీస్తుని బట్టే అయ్యా మా అతిశయం నీవే యేసయ్యా. దేవా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ లోకంలో దేవా ఎంతో మంది స్వామిని స్తోత్రం అయ్యా, గనులైన వారు ఎందరో గతించిపోయారు ప్రభా. దేవా, నీ స్తోత్రం, ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా, చెత్త కుప్ప లాంటి అయ్యా విలువలేని మమ్మల్ని స్వామిని స్తోత్రం మీరు ఏర్పరచుకొని నీ ప్రేమతో మమ్మల్ని నింపి మీరు ఆదరించి నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు స్వామి. సజీవుల దేవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. అయ్యా, నీ స్తోత్రం. నిజంగా స్వామి, మరణానికి అప్పగిస్తే మరణంని స్తుతించదు నాయన, మట్టికి అప్పగిస్తే మట్టిని స్తుతించదు. సజీవులని స్తుతిస్తారని లేఖనా సెలవిస్తున్నాయి స్వామి. దేవా, నీ స్తోత్రం. సజీవంగా నిలిపి ప్రభా స్తుతించే ధన్యతను స్వామి మీరు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రం, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి. ఈ వారమంతా నీ అభిషేకం దయచేయండి, ఈ వారమంతా నీ కృప దయచేయండి, ఈ వారమంతా నీ